భారత రాజకీయాలలో భీష్మ పితామహుడిగా పేరు తెచ్చుకొని 6 దశాబ్దాల పాటు దేశ సేవకే అంకితమైన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి నేడు. ఆయన జయంతిని పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఈ మేరకు అన్ని పార్టీల నేతలు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. తన దూరదృష్టి, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో దేశంతో పాటు అంతర్జాతీయ వేదికలపై చెరగని ముద్ర వేశారు. అటల్ బిహారీ వాజ్పేయి 1924 డిసెంబర్ 25న గ్వాలియర్లో జన్మించారు. 1957లో ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ నుంచి తొలిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. 47 ఏళ్ల పాటు పార్లమెంటేరియన్ గా దేశానికి సేవలు అందించిన వాజ్పేయి లోక్సభకు 10 సార్లు, రాజ్యసభకు 2 సార్లు ఎన్నికయ్యారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో, 1975లో ఎమర్జెన్సీ సమయంలో ఆయన జైలుకు కూడా వెళ్లారు. 1980లో జనతా పార్టీ విడిపోయిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ కొంతమంది సహచరులతో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. బీజేపీ తొలి జాతీయ అధ్యక్షుడయ్యారు. అటల్ 1980 నుంచి 1986 వరకు పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. 1996 లోక్సభ ఎన్నికలలో 161 సీట్లు గెలుచుకొని బీజేపీ తొలిసారిగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్ తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు.